నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన తర్వాత ఆ పార్టీ ఓటమికి అమరావతి కూడా ఒక కారణం అంటూ కొందరు నేతలు అయితే చెప్పుకొచ్చారు. అయినా వాళ్ళు ఎలాంటి మార్పు రాలేదని తాజా పరిస్థితులను బట్టి మనకు అర్థమవుతుంది. తమ అనుకూల ఛానల్లో రాజధాని మహిళలపైన కృష్ణంరాజు అనే పాత్రికేయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా రాజధానిలో పెద్ద దుమారం రేగింది. వ్యాఖ్యలతో తమకు ఎటువంటి సంబంధం లేదంటూ ఆ ఛానల్స్ ప్రకటించిన వివాదం సద్దుమణగలేదు. అమరావతిపై అక్కసుతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ రాజధాని మహిళలు ఆందోళన చేపట్టారు. వైసీపీ వర్గాలు సైతం ఆ వ్యాఖ్యలను ఖండించినా అప్పటికే ఆ పార్టీకి జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇదే సమయంలో సమస్యను మరింత జటిలం చేసేలా సాక్షి ఛానల్లో అమరావతిలోని మహిళలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా ఆందోళనలు మొదలయ్యాయి. వేశ్యల రాజధాని అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాత్రికేయుడు కృష్ణంరాజు ఆ వ్యాఖ్యలను సమర్థించుకుంటూ మరో వీడియో విడుదల చేశారు. తన వ్యాఖ్యలపైన క్షమాపణలు చెప్పే ప్రయత్నం చేయకపోగా అమరావతి పరిసర ప్రాంతాల్లోని మహిళా రైతులపైన మరోసారి బురద జల్లే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సాక్షి టీవీలో చర్చలో తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నట్టుగా కృష్ణరాజు ఈ వీడియోలో మాట్లాడారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన వైసీపీ పట్ల తన విధేయతను చాటుకున్నారనే అభిప్రాయం కూడా ఇప్పుడు వ్యక్తమవుతుంది. అమరావతి ప్రాంత మహిళా రైతులను కించపరిచేలా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పకపోవడం పైన విమర్శలు అయితే పెద్ద ఎత్తున వెలువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సాక్షికి వ్యతిరేకంగా ఆందోళనలు వెలువెత్తుతున్నాయి. విజయవాడ, నంద్యాల, విశాఖ సాక్షి ఆఫీస్ ఎదుట టీడీపీ మహిళలు నిరసనలు తెలిపారు. జర్నలిస్టు కృష్ణంరాజు కొమ్మినేనికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. గుంటూరు అరండాలపేటలో టీడీపీ మహిళలు ఆందోళనకు దిగారు. అనకాపల్లిలోని కొమ్మినేని కృష్ణంరాజు వ్యాఖ్యలపైన ఫిర్యాదులు చేశారు. దళిత మహిళలను అవమానించారంటూ SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ కూడా చేశారు. విజయవాడ ఆటోనగర్ సాక్షి కార్యాలయం వద్ద అమరావతి మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సాక్షి కార్యాలయం బోర్డును తొలగించారు. దీంతో సాక్షి కార్యాలయం గేటుకు తాళాలు వేసింది యాజమాన్యం. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని సాక్షి కార్యాలయం వద్ద తెలుగు యువత, TNSF, తెలుగు మహిళలు ఆందోళనకు దిగారు. సాక్షి పేపర్తో పాటు సాక్షి కార్యాలయం బోర్డును కూడా కూల్చేశారు. ఈ ఆందోళనలు ఇప్పట్లో ఆగేలాగైతే లేవు. అమరావతి మహిళలను కించపరిచిన కేసులో కొమ్మినేనితో పాటు జర్నలిస్ట్ కృష్ణంరాజు సాక్షి యాజమాన్యం పైన కేసు నమోదు చేశారు. సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. కొమ్మినేని అరెస్ట్పై సాక్షి తన పాత పందానే అనుసరిస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ విమర్శలు చేయడంతో జనం మండిపడుతున్నారు. ఈ కేసులో ఏవన్గా ఉన్న కృష్ణంరాజు విజయవాడ అయోధ్యనగర్ కాలనీలోని ఇంటికి తాళం వేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆయనను పట్టుకునేందుకు పోలీసులు కూడా గాలిస్తున్నారు. కృష్ణంరాజును పట్టుకునేందుకు ప్రత్యేక టీములు రంగంలోకి దిగాయి. కృష్ణంరాజు బెంగళూరులో జగన్ ప్యాలెస్లో తలదాచుకున్నాడనే వార్తలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. అమరావతి అంశంపై ఆ పార్టీ మరోసారి ఇరుకున పడింది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయకత్వంలో కూటమి పాలనను జగన్ తన విష ప్రచారం కొనసాగించారు. జగన్ అమరావతిని ఎదగనివ్వలేదు. 2019లో అధికారంలోకి వచ్చాక అమరావతిని చిదిమేశారు. 3 రాజధానులంటూ ఏపీని 3 ముక్కలాట ఆడారు. 2019 ఎన్నికలకు ముందు రాజధానిలో ఇల్లు కట్టుకున్నానని అమరావతికే తమ మద్దతు ప్రకటించిన వైఎస్ జగన్ గెలిచిన తర్వాత మాట మార్చారు. 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చి గందరగోళాన్ని గురిచేశారు. అమరావతి శ్మశానం, ఎడారి అంటూ ఆ పార్టీ ముఖ్య నేతలు వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణం పనులను అస్సలు పట్టించుకోలేదు. 2024 ఎన్నికల్లో వైసీపీకి చావు దెబ్బ తగిలింది. 11 సీట్లకు పరిమితమైన జగన్ ఫ్రస్ట్రేషన్ పీక్స్కి చేరింది. ఒకసారి జగన్ 5 ఏళ్ల పాలనను గుర్తు చేసుకుంటే పోలవరం ప్రాజెక్ట్, అమరావతి నాశనం, ఇసుక మద్యంలో అడ్డగోలు దోపిడీ, ప్రకృతి వనరులకు చెర, విచ్చలవిడిగా గంజాయి, ఎర్రచందనం రవాణా, అంతులేని అవినీతి, కమిషన్లు, దందాలు, సెటిల్మెంట్లు, దౌర్జన్యాలు, దాడులు, హత్యలు, అత్యాచారాలు, ఇలా ఎన్నో అరాచకాలు. రాష్ట్రంలో స్వేచ్ఛ అన్నది లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు విప్పి మాట్లాడలేని భయానక వాతావరణం ఉండేది. రాష్ట్రంలో రౌడీజం ఇప్పుడు అసలు లేదు. అడ్డగోలు దోపిడీ లేదు. సోషల్ మీడియాలో నీచమైన పోస్టింగులు కనపడవు. దారుణమైన బూతులు వినపడవు. కూటమి ప్రభుత్వం కష్టపడి ఏడాదిలో శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చింది. తప్పు చేయాలంటే భయపడే పరిస్థితులను తీసుకొచ్చింది. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం కల్పించడంతో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. రాజధాని అమరావతి పనులు మళ్లీ పట్టాలెక్కే, మళ్లీ అభివృద్ధి కనిపిస్తుంది. ఇదంతా ఇష్టం లేని జగన్ రాజకీయ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారు. ప్రతిదీ రాజకీయం చేస్తూ భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. కులమతాలను లాగుతున్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక దారుణాలు లేవు. ఏడాది పాలనలోనే దాదాపు అన్ని గాల్లో పెట్టారు. తప్పు చేయాలంటే నేరస్తులు భయపడాలని, శాంతి భద్రతలను కాపాడాలని, అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, లేదంటే ప్రగతి అసాధ్యమని పలుమార్లు సమీక్షల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులకు చాలా స్పష్టంగా చెప్పారు. పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరిస్తుండడంతో సంఘ విద్రోహ శక్తులతో పాటు గతంలో అరాచకాలకు పాల్పడిన వైసీపీ నేతలు, కార్యకర్తలు తోకముడిచారు. సోషల్ మీడియాలో ఓ అనుచిత పోస్టు పెట్టాలంటే భయపడే పరిస్థితి. మరోవైపు కూటమి ప్రభుత్వం పోలవరం సహా గతంలో ఆగిపోయిన ప్రాజెక్టులకు మళ్లీ శ్రీకారం చుట్టింది. రాష్ట్రం మళ్లీ అభివృద్ధి బాటలో నడుస్తూ ఉంటే అది సహించలేని వైసీపీ మోక విద్వేషాలు రెచ్చగొడుతుంది. ఇందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్ స్వయంగా ప్రేరేపిస్తున్నారు. తప్పు చేసిన వారిపై పోలీసులు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటుంటే పోలీసులకు ఎదురు తిరగబడినట్టు జగన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో అరాచకాలకు పాల్పడి అరెస్ట్ అయిన వైసీపీ నేతలను జగన్ జైలుకు వెళ్లి మరీ పరామర్శిస్తున్నారు. ఇక ఆ పార్టీ నేరస్తులకు కొమ్ము కాస్తున్నారు. గతంలో మంత్రులుగా పనిచేసిన విడుదల రజని, అంబటి రాంబాబు వంటి వారు పోలీసుల పట్ల అనుచితంగా మాట్లాడుతున్నారు. ఈ జగన్ ఇస్తున్న ప్రోత్సాహంతో రాష్ట్రంలో రౌడీజం వ్యవస్థీకృతంగా మారే ప్రమాదం ఉంది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు చట్టపరంగా వ్యవహరిస్తుండడంతో జీర్ణించుకోలేని వైసీపీ ఇలా విష ప్రచారం కొనసాగిస్తూనే ఉంది. తాజా వివాదంతో వైసీపీ మరోసారి ఇరుకున పడింది. దాని నుంచి కోలుకోవటం కష్టం అంటున్నారు. అమరావతి అంశం జగన్ మీడియాలో ఒక కుట్ర ప్రకారమే వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. రాజధాని అమరావతిపై వైసీపీ మొదటి నుంచి పూర్తిగా డైలమాలో ఉంది. అమరావతి విషయంలో విషబీజాలు నాటుతూ వైసీపీ తన పత్రానికి తానే గోతులు తవ్వుకుంటుందన్న విమర్శలు కూడా ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.